వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను చిలుకూరు ఉదయభాస్కర్. ఇక్కడ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా 2024 మార్చి ఈ నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఎంపీ సీట్లు విశ్లేషణ చేస్తూ నరేంద్ర మోడీ గారి జాతకం చూసుకుంటే మనకి నరేంద్ర మోడీ గారు 17 సెప్టెంబర్ 1950 ఉదయం 11:40 గుజరాత్లో జన్మించడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ గారు ఈయన నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, అలాగే వృశ్చిక లగ్నం. సో ఇలా జన్మించిన నరేంద్ర మోడీ గారి గ్రహస్థితి లగ్నంలో చంద్రకుజులు, చంద్రమంగళ యోగం బట్టి ఉంది. అలాగే చతుర్థంలో గురుడు వక్రంలో ఉన్నాడు, పంచమంలో రాహు, అలాగే దశమంలో శని శుక్రుల కలయిక, లాభంలో రవి, బుధుడు వక్రం, కేతువు. ఇలా ఉన్న నరేంద్ర మోడీ గారికి శుక్రగ్రహం వర్గోత్తం పట్టింది. అలాగే మిగతా గ్రహాలన్నీ కూడా నవాంశలో లగ్నంలో రవి, ద్వితీయంలో శుక్రుడు, రవి, నవాంశ చక్రంలో శని లగ్నంలో ఉండడం, ధనుర్లగ్నంలో. అలాగే ద్వితీయంలో రవి, బుధుడు వక్రం, తృతీయంలో కేతువు, అలాగే అష్టమంలో కుజుడు, భాగ్యంలో రాహువు, శుక్రగ్రహం ఉండటం, దశమంలో చంద్రుడు, వ్యయంలో గురుడు వక్రించి ఉండటం జరిగింది. ఇలా పుట్టినటువంటి నరేంద్ర మోడీ గారి జాతకంలో ప్రస్తుతం అయితే 18-10-2023 నుంచి 9-10-2024 వరకు కుజు మహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. సో ఈ సమయంలో జరుగు లోక్సభ ఎన్నికల్లో మోడీ గారి సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 310 నుంచి 360 సీట్ల వరకు వచ్చి ఈయన తిరిగి ప్రధానమంత్రిగా అవటం జరుగుతుందని మనం తెలియజేసుకుంటున్నాం. ఈయనకి ఈ లగ్నాధిపతి దశ ఇంచుమించుగా 2027 వరకు కూడా ఉండటం వలన మోడీ గారు లగ్నాధిపతి లగ్నంలో ఉండటం వల్ల, చంద్రమంగళ యోగం పట్టి ఉండడం వల్ల, అంతర్దశ అయిన బుధుడు వక్రంలో ఉన్నా సరే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని కూడా తిరిగి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మీ చిలుకూరు ఉదయభాస్కర్.